లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాటి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. இருந்தாலும் உன்னை நான் கண்டுபிடிக்காம விட மாட்டேன். రాజుగాడే మన తండేల్. మైత్రి సంస్థకు గుడ్ బ్యాడ్ అగ్లీ జాక్ పాట్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. இருந்தாலும் உன்னை நான் கண்டுபிடிக்காம விட மாட்டேன். ఇవాళ పట్టుదల విడుదలైంది. దీనికి ముందు నుంచి పెద్దగా బజ్ లేదు. టీజర్ ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ ఇన్స్పిరేషన్ తో తీయడం వల్ల మాస్ కి ఎక్కడం కష్టమే అనిపించింది. అందుకే తెలుగు వర్షన్లో 0 అంచనాలున్నాయి. కానీ తమిళంలో మాత్రం అజిత్ తన స్టార్ పవర్ ఎంత ఉందో మరోసారి నిరూపించుకున్నాడు. అడ్వాన్స్ బుకింగ్ లో ఏకంగా తెగింపు గోట్లోనూ టచ్ చేసే స్థాయిలో ఓపెనింగ్స్ ఫిగర్ నమోదు చేసుకున్నాడు. యుఎస్ ప్రీమియర్ల టాక్ మిశ్రమంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఏ మేరకు హిట్ టాక్ తెచ్చుకుని నిలబడుతుందనేది చెప్పలేం. ఇదంతా మైత్రికి పెద్ద జాక్ పాట్లా మారబోతుంది. ఎందుకంటే అజిత్ నెక్స్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలుగా దాని మీదున్న హైప్ కు ఆకాశమే హద్దుగా బిజినెస్ జరగడం ఖాయం. అసలే అజిత్ ని ఊర మాస్ అవతారంలో చూసి సంవత్సరాలు గడిచిపోయాయి. గ్యాంబ్లర్ తర్వాత అలాంటి లుక్ మళ్ళీ గుడ్ బ్యాడ్ అగ్లీలోనే చూపించబోతున్నారు. అందులోనూ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ అజిత్ కు ప్రాణమిచ్చే వీరాభిమాని. సో ఎలా చూపిస్తాడో చెప్పనక్కర్లేదు. 1, 2 కాదు, డిఫరెంట్ షేడ్స్ లో తల విశ్వరూపం ఉంటుందని ఇప్పటికే చెన్నై మీడియా వర్గాల్లో బలమైన టాక్ ఉంది. ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీకి సంబంధించిన ప్రమోషన్లు మొదలు పెట్టలేదు. ఏప్రిల్ 10న విడుదల తేదీ మాత్రమే లాక్ చేశారు. వచ్చే నెల నుంచి పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, జీవి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీత అంచనాలను పెంచేస్తున్నాయి. కథకు సంబంధించిన క్లూస్ బయటికి రాలేదు. కానీ అజిత్ మంచివాడు చెడ్డవాడిగా డ్యూయల్ రోల్ చేశాడనే లీక్ అయితే చక్కర్లు కొడుతుంది. ముందస్తు అంచనా ప్రకారం ఈ సినిమా కనీసం 100 కోట్ల ఓపెనింగ్స్ తో మొదలవుతుందని కాలీవుడ్ ట్రేడ్ అంచనా. తెలుగులోనూ క్రేజ్ వచ్చేలా ప్రమోషన్లు ప్లాన్ చేయబోతున్నారని సమాచారం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ చరణ్ 16. ఆ రూమర్స్ లో నిజం లేదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ తర్వాత చేస్తున్న తన కెరియర్ 16వ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా తాజాగా ఓ రూమర్ సినిమాలో చరణ్ పాత్రపై స్ప్రెడ్ అవుతుంది. దీనితో రామ్ చరణ్ ఈ సినిమాలో ఆ అందునిగా కనిపిస్తున్నాడు అని వైరల్ గా మారింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఈ సినిమాలో చరణ్ కి మరో వైకల్యం ఉంటుంది, కానీ కళ్ళు కనిపించవని పాత్రలో మాత్రం తాను చెప్పడం లేదట. సో ఆ రూమర్స్ లో నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ తండేల్ సక్సెస్ మీట్ ప్లేస్ ఫిక్స్ చేసిన నాగ చైతన్య. మరో వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. రాజుగాడే మన తండేల్. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ తండేల్ పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఫార్చునేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేసింది. చిత్ర ప్రమోషన్స్ లో టీమ్ ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర హీరో నాగ చైతన్య చేసిన కమెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. అలాగే తండేల్ సక్సెస్ మీట్ ను శ్రీకాకుళంలో నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తండేల్ పట్ల చైతన్య ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో తెలియజేస్తున్నాయి. నాగ చైతన్య కెరియర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా తండేల్ తెరకెక్కనుంది. సుమారు 75 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా బన్నీ వాసు పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఊహించని దానికంటే ఎక్కువగా బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఉన్నాయి. నాగ చైతన్య కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. పోటీలో మరే సినిమా లేకపోవడంతో తండేల్కు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. సాయి పల్లవి నాగ చైతన్య కాంబో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. రిలీజ్ కి ముందే సక్సెస్ మీట్ ప్లేస్ ఫిక్స్ చేసిన చైతు నమ్మకాన్ని తండేల్ నిలబెడుతుందో లేదో మరొక్క రోజులో తెలుస్తుంది. మనం పెళ్లి చేసుకుందామా? సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.